ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారు తన బిడ్డలకి ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఈరోజు నీకు మంచి అవకాశం వచ్చింది. ఇంతటి గొప్ప అదృష్టాన్ని అస్సలు వదులుకోవద్దు తల్లి. పూర్తిగా విని ఈ అదృష్టాన్ని స్వీకరించు బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకైతే చెబుతూ ఉన్నారండి. ఈ సందేశాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో, ఎవరైతే బాబాగారి మాటలను వింటూ ఉన్నారో వారందరూ కూడా ఈ సందేశాన్ని పూర్తిగా విని బాబాగారు ప్రసాదించేటువంటి అదృష్టానికి పాత్రులు కండి. ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తున్నారో తెలుసా అండి? తల్లి, నీకు ఒక గొప్ప అవకాశం రాబోతోందమ్మా. అస్సలు వదులుకోవద్దు బిడ్డ. అంతకన్నా ముందు నీకొక విషయం చెప్పాలి. చూడు బిడ్డ, జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులో ఇతరులకు కొంచెం సహాయం చేస్తూ ఉండమ్మా. ఎందుకంటే వారు కూడా నా బిడ్డలే. నిన్నే కాదు తల్లి, వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. అందుకే ఏ బిడ్డల పాపకర్మలైతే పూర్తిగా నశించాయో ఆ బిడ్డల యొక్క జీవితాన్ని మెరుగుపరిచి వారికి సిరి సంపదలు కల్పించి మిగతా బిడ్డలకు సహాయం అందేలా చూస్తాను. నీకు కూడా అలానే చేశానమ్మా. నా బిడ్డల యొక్క పాపకర్మలు తీరిన వారి నుంచి నీకు సహాయం అందేలా చూశాను. అదేవిధంగా ఈరోజు నీకేం చెప్తున్నానో తెలుసా తల్లి? నీ పాపకర్మలన్నీ తొలగిపోయాయి. నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ రోజులు మరిచిపోవద్దు. ఆ కష్టాలను మరిచిపోవద్దు. అదే పరిస్థితిలో కనిపించిన వారిని గాలికి వదిలేయొద్దు బిడ్డ. వారిని చూస్తే నీ గతం నీకు గుర్తు రావాలి. నువ్వు అనుభవించిన కష్టం వారు అనుభవించకూడదని నీ మనసుకి తోయాలమ్మా. నువ్వెంతో మంచి మనసు గల బిడ్డవి. అందుకే ఈ విషయాన్ని నీకు చెబుతున్నాను. చూడు తల్లి, ఎప్పుడూ కూడా నువ్వు సంపాదించే దానిలో కొంత సహాయం చేస్తే ఆ పుణ్యం ఊరికే పోదమ్మా, రెట్టింపుగా నీకు తిరిగి వస్తుంది. అందుకే బిడ్డ, ఈ సహాయం చేయడం వలన నువ్వు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి? డబ్బు నీ దగ్గరకు రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. నిజమే కదా? ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవ్వరూ లేరు కదా బిడ్డ. బాధపడకు, కాలం మారుతుందమ్మా. నేను తప్పకుండా ఆ కాలాన్ని మారుస్తాను. నీ కష్టాలు బాధలు తీరే కాలం వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఎంతో కష్టపడుతున్న నీకు మంచి కాలం వస్తుందని గుర్తించుకో. నీ దగ్గర డబ్బు లేనప్పుడు, నీకు కావలసిన వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు కదా. అలాంటి నా బిడ్డ కోరికలన్నీ నేను తీరుస్తాను తల్లి. నువ్వు ఎదురు చూసే ప్రతిదీ నీకు చేరుస్తాను. భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు ఈ సందేశం మీరు వింటూ ఉన్నారంటే ఇది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ సందేశం వినరు. ఎందుకో తెలుసా? మీ దగ్గర నుంచి బాబాగారు ఒక సహాయాన్ని అర్థిస్తున్నారండి. ఆ సహాయం కూడా ఎందుకో తెలుసా? ఆ తండ్రికి కాదు, తన బిడ్డలలో ఎవరైతే కష్టపడుతూ ఇంకా పాపకర్మలను అనుభవిస్తూ ఉన్నారో వారికి సహాయం చేయవలసిన బాధ్యత కూడా బాబాగారిదే. వాళ్ళు కూడా మన బాబాగారి బిడ్డలే. మరి ఏ బిడ్డ యొక్క పాపకర్మలను పూర్తిగా తొలగించి వారికి సిరి సంపదలను బాబాగారు ప్రసాదించారో వారి ద్వారా మిగతా తన బిడ్డలకు సహాయం అందేలా చూడాల్సిన బాధ్యత బాబాగారిపై ఉంది. అలాగే మనకు కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా సహాయం అంది ఉంటుందండి. మీరు అనుకోవచ్చు, ఎప్పుడు నాకు బాబా సహాయం చేశారు, నాకెవ్వరూ సహాయం చేయలేదే, బాబాగారు ఇలా చెప్తూ ఉన్నారు,
నాకు కూడా ఎవరో ఒకరి చేత సహాయం చేయించానని ఎవరు చేశారు అనేటువంటి ఆ ఆలోచన మీలో కలగవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, సహాయం అంటే కేవలం ధన సహాయం మాత్రమే కాదు. డబ్బొక్కటే మన అవసరాలన్నీ తీర్చేయదండి. మాట సహాయం కూడా సహాయమే అవుతుంది. మాటలేముంది, ఎవరైనా చెబుతారు కదా అని అనుకోవచ్చు. కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక ఉద్యోగం ఉంటుంది. ఆ ఉద్యోగం గురించి మీకు తెలియదు, కానీ మీకు తెలిసిన వాళ్ళలో, మీ శ్రేయోభిలాషులలో ఎవరో ఒకరు మీకు దాని గురించి తెలియజేయాలంటే వారికి ఆ మనసు ఉండాలి. మరి ఆ మనసుని ప్రసాదించేది ఆ బాబాగారే. ఇప్పుడు అర్థమైందా అండి? ధన సహాయం చేస్తే ఆ రోజుకి ఖర్చు పెట్టి గమ్మునైపోతారు. అదే ఒక ఉద్యోగం మీకొస్తే కష్టపడి సంపాదించేది మీరే, కానీ అక్కడ ఒక ఉద్యోగం ఉందని చెప్పేది మాత్రం వేరేవారు. వారిలో ఉండి చెప్పించేది మన బాబాగారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సహాయం అంటే కేవలం ఆర్థికంగా చేస్తేనే సహాయం కాదు. మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ధన సహాయం చేస్తే ఈరోజు ఖర్చు అయిపోతుందండి. అదే ఒక ఉద్యోగం వస్తే మనం ఉన్నన్ని రోజులు, మనం చేసినన్ని రోజులు కూడా మనల్ని, మన కుటుంబాన్ని కూడా పోషిస్తూ ఉంటుంది. ఇది అలాంటి అవకాశాన్ని పొందిన బాబాగారి బిడ్డలకు అర్థమవుతుందండి. ఇది కేవలం ఒక ఉదాహరణకు మాత్రమే నేను చెప్పాను. ఇలాంటి సహాయాలు మరెన్నో బాబాగారు తన బిడ్డలకు చేయించి ఉంటారు. బాబాగారు తన బిడ్డలకు చెప్పేది ఒక్కటే, ఈరోజు మీ పాపకర్మలన్నీ నేను తొలగించేశానమ్మా, మీకు సిరి సంపదలు నేను ప్రసాదిస్తున్నాను. మీ నుంచి నేను కోరుకునేది ఒక్కటే తల్లి, మీ పరిస్థితులలో ఉన్న వారిని ఎప్పుడూ కూడా వదిలేయొద్దు, చేతనైనంత సహాయం చేయండి అని తన బిడ్డలకు చెప్తూ వచ్చారండి బాబాగారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈరోజు మనం ఎంత బాధనైతే అనుభవిస్తూ ఉన్నామో ఆ బాధ మనకే తెలుసు. అదేవిధంగా ఆ సిచ్యువేషన్ ఎవరో ఒకరికి తప్పకుండా వస్తుందండి. అలాంటప్పుడు మీకు అది గుర్తుకు రావాలి. మీకు చేతనైనంత సహాయం చేయాలి. అంటే మీకు ఉన్నదంతా వారికి పెట్టేయమని బాబాగారు చెప్పడం లేదు, అది కూడా తప్పే. ఎందుకంటే మిమ్మల్ని, మీపై ఆధారపడి మీ కుటుంబం ఉంటుంది. మీరు ఎంతవరకు సహాయం చేయగలరో అంతవరకే చేయాలి. అలా చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ మీకు పాపకర్మలు అనేవి అంటావు. మీరు ఇప్పుడు ఎలా అయితే సిరి సంపదలతో తొలతూగుతారని బాబాగారు అంటున్నారో అదే ధనం, అదే సంతోషం, అదే ఆనందం మీకు, మీ కుటుంబానికి జీవితాంతం వస్తుందండి. ఇది పరులకు సహాయం చేయడం వల్ల, ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం వల్ల బాబాగారు మనకు ప్రసాదించేటువంటి గొప్ప వరం అండి అది. ఇంకా బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి? చూడమ్మా, నీ తండ్రిని నేను నీకు తోడుగా ఉన్నాను కదా, శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను. నీ కోరికలు నేను తీరుస్తానని చెప్పాను కదా తల్లి, అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండమ్మా. త్వరలోనే నీకొక మంచి బహుమతిని అందిస్తాను బిడ్డ. నమ్మకంతో, ఆనందంగా ఆ బహుమతిని స్వీకరించు. ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ కూడా ఒట్టి చేతులతో పంపలేదమ్మా. అలాంటిది నీకు ఇవ్వకుండా ఉంటానా చెప్పు? నువ్వు నా ప్రియమైన బిడ్డవి తల్లి. నిన్ను వట్టి చేతులతో పంపిస్తానా? నిన్ను మంచి దారిలో నేను నడిపించుకుంటాను. కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు ఉంచాల్సిన అవసరం లేదు తల్లి. నీకు ఏదైతే కావాలో, నీ మనసులో ఏదైతే ఉందో అవన్నీ నాకు చెప్పు. నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను బిడ్డ. అన్ని విషయాలు ఈ తండ్రితో పంచుకో తల్లి. నీ మంచి గుణమే ఈరోజు నన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసింది. ఇక నీ కష్టాలన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తున్నానమ్మా. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా వచ్చి నన్ను దర్శించుకో. నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని నింపుతాను తల్లి. నువ్వు కోరినవి నీకు అందించి నిన్ను సంతోషపెడతాను. నేను నీకు తోడుగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టనిస్తానా చెప్పు? నీకోసమే, నీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరకు వచ్చాను. నేను ఎన్నడూ కూడా నిన్ను వదిలి వెళ్ళనమ్మా. కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డకు ధైర్యం చెప్పి నీ దిగులును తీర్చడానికే నేను వచ్చాను. ఇప్పుడు నీ మనసులో ఎంతో గందరగోళం ఉంది కదా తల్లి. అలాంటి సమయంలో ప్రశాంతంగా 2 నిమిషాలు నన్ను చూడు తల్లి.
వెంటనే నీ సకల దుఃఖాలు అన్నీ కూడా మాయమైపోతాయి. ఒకవేళ నవగ్రహాల వలన నీ జాతకంలో ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా. నీ దోషాలన్నింటికీ పరిష్కారం నీ సాయి నామం. నా నామాన్ని జపించడం వలన నిన్ను ఆపద సమయం నుంచి రక్షించుకుంటాను. నన్ను ఒక దేవుడిలా కాకుండా తండ్రిలా భావించు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండు. నీ మనసులో ఒకటనుకుంటూ దానినే ఆలోచిస్తూ భయపడకు. నీకు తోడుగా బలంగా నీ బాబా ఉన్నారని గట్టిగా నమ్ము తల్లి. నేను నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాను. ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకొని నీ ఆలోచనలకు దూరంగా ఉండు. నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తానమ్మా. వాటిని ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు. కాబట్టి ఆ అవకాశాన్ని అస్సలు వదులుకోకు. ప్రశాంతంగా ఉండు బిడ్డ. నన్ను నువ్వు మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ప్రారంభమైందమ్మా. ఇక నీకు దిగులు అనవసరం. ప్రశాంతంగా ఉండు తల్లి. వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు బిడ్డ. ఈ తండ్రి నీకు ఎన్నో మార్గాలు చూపిస్తారు. ఒకటి పోతే మరొకటి, మరొకటి పోతే మరొకటి, ఏదో ఒక మార్గాన్ని తప్పకుండా చూస్తావన్న ఆశతో, నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావన్న ఆశతో ప్రతిరోజు నీకొక సందేశాన్ని నేను పంపుతాను. ప్రతిరోజు నీకొక మార్గాన్ని నేను చెబుతాను. శ్రద్ధగా గమనిస్తూ ఉండు. తప్పకుండా అతి కొద్ది రోజులలోనే నీకు ఈ బాబా చెప్పినట్టు సకల సిరి సంపదలు నీకు ప్రసాదిస్తానమ్మా. నా మాట నిలబెట్టుకుంటాను. ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా అండి బాబాగారి మాటలు వింటూ ఉంటే. ఈరోజు ఈ సందేశం మీరు వింటూ ఉన్నారంటే బాబాగారు ఈ వాక్యం చెప్పింది మీకోసమే. ఈ సందేశాన్ని తీసుకొచ్చింది మీకోసమే. మీకు అతి త్వరలోనే మీ పాపకర్మలన్నీ బాబాగారు తొలగించబోతున్నారు. సిరి సంపదలు మీకు ప్రసాదించబోతున్నారు. సంతోషం మీ జీవితంలో మీ కుటుంబంతో ఎప్పుడూ కూడా ఉండేలా బాబాగారు తన ఆశీర్వాదాన్ని అందించబోతున్నారు. ఇంత గొప్ప అదృష్టాన్ని మీకు ప్రసాదిస్తున్నారు కాబట్టే బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మీరు వినేలా చేశారు. ఇప్పుడు అర్థమైందా అండి ఈ సందేశం ఎవరి కోసం వచ్చిందో? ఈ సందేశం చూస్తున్నటువంటి మీకోసమే, కేవలం మీకోసం మాత్రమే బాబాగారు ఈ సందేశాన్ని తెచ్చారు. సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్, ఎప్పుడూ ఆనందంగా ఉండండి. బాబాగారు చెప్పినటువంటి మాటలు అతి కొద్ది రోజులలోనే నెరవేరబోతున్నాయి. మీ పాపకర్మలన్నీ తొలగిపోయి మీరు ఎలాంటి జీవితం అయితే బాబాగారిని ప్రసాదించమని అడిగారో అలాంటి అంతకంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబాగారు ఈరోజు మీకు ప్రసాదించబోతున్నారు. సంతోషంగా ఉండండి. అదేవిధంగా బాబాగారు మనల్ని అడిగినట్టు అడక్క బాబాగారు తన బిడ్డలను ఒక సహాయం అడిగారండి. తోటి బిడ్డలకు సహాయం చేయమని, అంతే, బాబాగారికి చేయమని కాదు, తోటి బిడ్డలకు సహాయం చేయమని. ఆ బిడ్డలలోనే నన్ను చూసుకోండమ్మా అని బాబాగారు చెప్తూ ఉన్నారు. ఆ మాటని కొంచెం దృష్టిలో పెట్టుకొని మనకు చేతనైనంత సహాయం చేస్తూ ముందుకు వెళ్దాం. అదే మనకు కూడా ఆత్మసంతృప్తి. మనం సంపాదించిన దానిలో ఏదో ఒక రోజు ₹1 దానం చేసినా చాలండి. ఒకరికి ఆకలితో, నిజంగా ఆకలితో ఉన్న వాళ్ళకి ₹1 దానం చేసినా సరే ఆ రోజు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. అలాంటిది ఒక జీవితాన్ని నిలబెట్టడానికి మన వంతు సహాయం మనం చేస్తున్నామంటే అలాంటి సంతోషం మన జీవితాంతం నిలబడిపోతుందండి. వారి మనసులో కూడా మన స్థానం వేరే లెవెల్లో ఉంటుంది. నిజమే కదా? అందుకే బాబాగారు ఏం చెప్పినా సరే ఏ బిడ్డకైనా సరే మంచి జరిగేటట్టే చెప్తారు. మీ ద్వారా సహాయం పొందిన వారి దృష్టిలో మీరు దేవుడవుతారు. నేను చెప్పిన మాట పాటించడానికి నువ్వు నా ప్రియమైన బిడ్డవవుతావు. నీ మనసు ఎంతో మంచిది కనుక, నువ్వు బాగుంటే 10 మంది బాగుంటారు కనుక నిన్ను ఎప్పటికీ కూడా కింద పడనివ్వను తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారండి. బాబాగారు వాగ్దానం చేస్తున్నారు.
10 మందికి సహాయపడే నా బిడ్డ ఎప్పుడూ కూడా అందనంత ఎత్తులో ఉండాలి, ఎప్పుడూ సిరి సంపదలతో తొలతూగుతూనే ఉండాలి. ఎవరికి ఏదైతే సహాయమో, ఏ సహాయం కోసం నీ దగ్గరకు వస్తారో అది నీ దగ్గర పుష్కలంగా నేను ఉంచుతానమ్మా అని బాబాగారు తన బిడ్డలకి ఈ సందేశం సందర్భంగా చెబుతూ ఉన్నారండి. బాబాగారి మాట ప్రకారం మీరు ఏదైతే కోరికలు ఆయనని కోరారో ప్రతి కోరిక నెరవేరుతుంది. మరి మనం బాబాగారికి ఇచ్చినటువంటి మాట ప్రకారం పక్క వాళ్ళకి సహాయం చేస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా నిలబడతాం. మనకైతే బాబాగారు మాట ఇచ్చారుగా, మన జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుందని. తప్పకుండా బాబాగారు అయితే ఆ మాట ప్రకారం మన జీవితాన్ని బాగుపరుస్తారు. ఇక మనం దేని గురించి ఆలోచించాల్సిన పని లేదండి. సంతోషంగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించండి, ఎప్పుడూ ఆనందంగా ఉండండి. అది కొద్ది రోజులలోనే మీకు సహాయం చేసి మీ ద్వారా 100 మందికి సహాయం చేయిస్తారు. ఆ పరిస్థితిని, ఆ స్థితిని బాబాగారు తన బిడ్డలకు కల్పిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదండి. బాబాగారి ఆశీస్సులతో ప్రతి బాబా బిడ్డ కూడా గర్వంగా తల ఎత్తుకొని తిరుగుతారు, మంచి స్థితిలో తిరుగుతారండి. అది బాబాగారు తన బిడ్డలకి ఇచ్చేటువంటి ఆశీర్వాదం. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని అయితే షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసేవారు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.